ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొక ఉదయకాలమున ప్రభువైన యేసుక్రీస్తుల వారి నామమున మీ అందరికీ శుభములు మరియు దైవాశీస్సులు. ఈ దినపు మూలవాక్యంగా అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని దేవుడు ఆది నుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటను మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభా, నీకు వందనాలైనా విన్న వాక్యం సైతండి ప్రభా విరిచి మాకు వడ్డించండి. ప్రభా, వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచండి. సైతాండి సహాయం చేయండి. ఈ స్నానం ప్రయత్నించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కుదురుబాటు. ఈ కుదురుబాటు అనే శీర్షికలో మరొక అంశం సంఘంలో కుదురుబాటు. మన సంఘంలో కుదురుబాటు, నా సంఘంలో కుదురుబాటు. సంఘంలో కుదురుబాటు ఏంటి? ఏ కుదురుబాటు అవసరమైనది సంఘంలో? నిజంగానే సంఘంలో కుదురుబాటు పరిస్థితులు లేవా అంటే చాలా సంఘాలలో బాధాకరమైన విషయం ఏమిటంటే దేవుడి ప్రాణము పెట్టి రక్తము కార్చి తన రక్తముతో అందరిని శుద్ధీకరించి అందరి కొరకు ఒక ప్రత్యేక స్థాయినిచ్చినటువంటి పరిశుద్ధ రక్తముతో కడగబడ్డటువంటి పరిశుద్ధుల సహవాసంలో ఈరోజు కుదురుబాటు అవసరమైంది అంటే దేవుని ఆత్మ ఎంత ఘోషిస్తున్నదో మనం అర్థం చేసుకోగలగాలి. ప్రియులారా, ఒక కుటుంబంలో నలుగురు ఉన్న ఒక కుటుంబంలో ఒక మాట లేకపోతే కుటుంబం ఆశీర్వదించబడదు. ఆ కుటుంబ నాయకుడు, యజమాని అయిన వాడు సరిగా లేకపోతే ఆ కుటుంబము నానా విధాలుగా ఇబ్బందులకు గురవుతుంది, నానా విధాల సమస్యలను ఎదుర్కొంటుంది. అలాగనే సంఘంలో ఒక ఆత్మ పనిచేయకపోతే, ఒకే ఆత్మ పనిచేయకపోతే గందరగోళం మొదలవుతుంది. ఆ ఒకే ఆత్మ పని చేయగలిగినటువంటి పరిస్థితిని కల్పించేవాడు సేవకుడు, పాస్టర్, ఆత్మీయ తండ్రి గారు. ఏ పేరైనా చెప్పు, కానీ నీ ఆత్మీయ పిల్లలందరినీ ఒకే తాటి మీద నడిపించగలిగినటువంటి సమర్థత దేవుని నుండి నీవు పొందుకున్న వాడిగా ఉండాలి మనం ఈరోజు. నా ప్రియ సహోదరుడా, సంఘంలో దిద్దుబాటు అవసరమైంది అంటున్నా. అవును, ఈరోజు సంఘంలో విభేదాలు ఉన్నవి. ఏం చెప్పారు? మీలో కొండెములు చెప్పువారు కలరు అన్నాడు. అవును, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకునే స్థాయికి వచ్చింది సంఘం. ఎందుకంటే వారికంటే నేను మెరుగుగా కనబడాలి అనేటటువంటి ఒక దురాశ, దుష్ట ఆత్మ సంఘాల్లో పనిచేస్తుంది. ఇది ఎక్కడ పనిచేసిందో తెలుసా? కయ్యను హేబేలు దగ్గర పనిచేసింది. అది ఇప్పుడు ఇక్కడ పనిచేస్తుంది. ఏమని? వానికంటే నేను గొప్పగా కనబడాలి అని నీవు ప్రయత్నించుకుంటున్నావంటే అర్థం ఏమిటంటే, నా ప్రియ సహోదరుడా, సహోదరి, కయ్యనులో ఏ ఆత్మ అయితే పనిచేసి హేబేలు మరణానికి కారణమై దేవుని చేత వెలివేయబడిందో ఆ ఆత్మ ఈరోజు నీలో పనిచేస్తున్నదన్న సంగతి ఎందుకు గుర్తు రావడం లేదు? సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అన్నట్టు, నీవు దేవునితో సరిగా నడిచిన రోజు నీ ఆధ్యాత్మికం యొక్క ఆ బలము, ఆ తేజస్సు, ఆ వెలుగు నీ ముఖంలో, నీ నోటిలో కనబడుతుంది. నువ్వు మాట్లాడే మాటలో, నీ ముఖంలో దేవుని యొక్క మహిమ, తేజస్సు కనబడుతుంది. నీ నోట్లో నుంచి వచ్చే మాటలో ఒక బలమైనటువంటి వేడి కనబడుతుంది. కానీ ఈరోజు
కయ్యీనులో పనిచేసినటువంటి దురాత్మ సంఘాలలో విచ్చలవిడిగా పనిచేస్తుంది. అది ఏమనుకుంటున్నారంటే, నాకు నేను గొప్ప కావాలి, అందరిలో నేను ప్రథముడిగా ఉండాలి, ఉండాల్సింది నువ్వు కాదు, నిన్ను ఉంచాల్సింది యేసుప్రభు అన్న విషయం మర్చిపోతున్నావు నా ప్రియ సహోదరుడా, సహోదరి. ఆ మత్తులో పడి సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకొని లేవలేక మూలుగుతున్నావు. అయినా మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అలాగ బ్రతికితేనే మన ఆత్మ, మన మనసు సంతృప్తిగా ఉంటుంది. పొద్దుగాలు లేచి క్రైస్తవుడు అనేవాడు డైలీ ప్రతి రోజులో కొంత సమయమైన దేవునితో గడుపుతాడో లేడో కానీ సమయం ఉంటే ఖచ్చితంగా పక్కవాని మీద చాడీలు చెప్పే స్థాయికి వచ్చాడు. ఈ దరిద్రం ఏమిటంటే, కొన్నిసార్లు సంఘము వెలుపటి వారైనా ఆ పని చెయ్యరేమో కానీ మన వారిలో అది నిత్య కృత్యమైంది. ఈ మాటలకు ఈ సిరీస్ ఉన్నన్ని రోజులు ఈ సిరీస్ కుదురుబాటు అనే మెసేజ్లు విన్న తర్వాత చాలామంది నాకు అగ్నెస్ట్గా తయారవుతారు కావచ్చు. కానీ దేవుడు చెప్పమన్నాడు, నా మీద అగ్నెస్ట్ అయితే గండి, అది దేవుడు చెప్పమన్నాడు కనుక దేవుడే చూసుకుంటాడు, నాకు సంబంధమే లేదు. ప్రియులారా, కాదా నేను చెప్పేది తప్ప యథార్థంగా నీ గుండె మీద చేసుకొని ప్రభు వైపు చూసి చెప్పు. ఇది లేదా నీలో, లేదా సంఘంలో, లేదా పుకార్లు లేవా? ఒకరిని తొక్కడానికి నువ్వు చూస్తున్నావంటే అర్థం ఏంటో తెలుసా? నీ మీద ఏ ఆత్మ ఉన్నదని నువ్వు విర్రవీగుతున్నావో దేవుడి ఆత్మ నేను నడిపిస్తుంది, దేవుడి ఆత్మ నాకు తోడుంది, దేవుని ఆత్మాభిషేకం ఉంది, దేవుడి ఆత్మ నాలో ఉంది, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను విర్రవీగుతున్నావో, నీవు పుకార్లు చేసి ఒక మనిషి మీద అబద్ధాల ప్రచారం చేసి సంఘాలలో గలిబిలి సృష్టిస్తూ, కుటుంబాల్లో అలజడి సృష్టిస్తూ, సేవకులను మానసికంగా హింసించడానికి చూస్తున్నటువంటి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నా ప్రియ సంగమా, నీవు ఎవరి మీదనైతే చేస్తున్నావో వారి మీద కూడా అదే ఆత్మ పనిచేస్తుంది. అది ఎందుకు గుర్తు రావడం లేదు? ఎందుకో తెలుసా? ఆ రోజు కయ్యీనుకు ఎలాగనైతే తన ఆధ్యాత్మికంగా తను సాతాను చేత పట్టబడ అకృత్యాలకు పాల్పడ్డాడో, ఈరోజు నీకు అదే పట్టింది. ఇది నేను చెప్పిన మాట కాదు, బైబిల్లో నిరూపితమైన సత్యము. అదే విషయం చెప్తున్నాను. సంఘాల్లో కుదురుబాటు కలిగించాలంటే ముందు సంఘ నాయకుడైనటువంటి వాడు, ఆత్మీయ తండ్రి అనేటటువంటి వ్యక్తి నీవు ముందు ఎక్కడున్నావో గమనించుకోవాలి. ఈరోజు సంఘాలు విచ్చలవిడిగా విడిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? నీవు అందరినీ సమన్వయపరచడంలో దేవుని ఆత్మ యొక్క పనిని నీవు చేయలేకపోతున్నావు. దేవుని ఆత్మ దగ్గర విడిపోవడం ఉండదు. దేవుడి ఆత్మ యొక్క ఉద్దేశం కూర్పు. విచ్చలవిడిగా వెళ్ళిపోతున్నారంటే కారణం ఏమిటి? ఇక్కడ రెండు పనిచేస్తాయి. ఒకటి, దుష్ప్రచారాలు చేయగలిగినటువంటి ఆత్మ నీ మీద ఉండి సంఘంలో గలిబిలి సృష్టించింది, లేదా వేరే సేవకుడి మీద అబద్ధాల ప్రచారం చేసి వెళ్ళిపోతున్నారు. ఈరోజు దేవుని కొరకు నీవు నిలబడాలని నిన్ను పిలిచినటువంటి వ్యక్తి, తెలిసినటువంటి ఆ దేవుని కొరకు అనేక మంది సైనికులను తయారు చేయగలిగినటువంటి నీవు, నీ దగ్గర నుంచి ఈరోజు ఒక విశ్వాసి వెళ్ళిపోతున్నాడు, లేదా నీవు వారిని భరించలేని స్థాయి వచ్చింది, సంఘాన్ని కంట్రోల్ చేయలేని స్థాయిలో వచ్చింది, నువ్వే ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నావంటే అర్థం ఏమిటంటే, ఖచ్చితంగా నీలో ఏం పని చేస్తుందో గుర్తుపెట్టుకో. నీ సంఘంలో ఏం పని చేస్తుంది? నువ్వే సమన్వయపరచలేనప్పుడు నువ్వు దేవునితో ఏం సమన్వయపరుస్తావు? సంఘమే సమన్వయపరిచే స్థాయిని నువ్వు దాటిపోయావు, దాంట్లో కృంగిపోయావు, అది చేయలేకపోతున్నావంటే అలాంటి దగ్గర ఉన్న విశ్వాసి రేపు ఏం ఆశీర్వదించబడతాడు? మన కుటుంబంలో ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది? ఏ ఆశీర్వాదం ఉండదు. ఇది చాలా మందికి తెలియని నిగూఢ సత్యం. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవలసినటువంటి అత్యంత అవసరమైనటువంటి సత్యం ఇది. ప్రియులారా, ఎవరో చెప్పే ఎవరి కొరకు ఒక విశ్వాసం బతకవలసిన అవసరమే లేదు. ఈరోజు ఈ సేవకుడు, ఆ సేవకుడు, ఈ బాబు, ముందు నువ్వు ఈ దేవుడితో సరిగా ఉంటే ఏది సత్యమో దేవుడు నీతో మాట్లాడతాడు. నీ ఎదుటి వారితో మాట్లాడిన దేవుడు నీతో ఎందుకు మాట్లాడాడు? మాట్లాడే స్థాయి నువ్వు ఎందుకు ఇయ్యలేకపోతున్నావు? కారణం ఏంటో తెలుసా? నీవు చేస్తున్నటువంటి నీ జీవిత విధానమే కారణం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఏం జరుగుతుంది నీ చుట్టుపక్కల? దేని కొరకు నీవు నీ ఆత్మీయ యాత్రను నడిపిస్తున్నావు?
తండ్రిగా ప్రేమించవలసినటువంటి వాడు నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నాడు? అక్కడ ఏం జరిగింది? కానుకలు ఇవ్వలేదని కొంతమంది, నాకు ప్రయారిటీ లేదని. యేసు కొరకు నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు ఏది పట్టించుకోకూడదు. అది పట్టించుకునే స్థాయిలో నువ్వు ఉన్నావంటే యేసు అనే ఒక బౌండరీలో నుంచి నువ్వు బయటకు వచ్చేసావు. ఆల్రెడీ ఉన్నావని భ్రమపడుతున్నావంతే. ఆ భ్రమే నిన్ను బ్రతికిస్తుంది, దేవుడి ఆత్మ కాదు. నువ్వు భ్రమలో ఉన్నావా, యేసుతో కలిగిన బ్రతుకులో ఉన్నావా గమనించుకో. ఈ దిద్దుబాటు అనేది ఈరోజు సంఘంలో అవసరమైంది. హెచ్చు తగ్గులు, ఒకరిని ఒకలాగా చూడడం, ఒకరిని ఒకలాగా చూడడం. నీవు నాయకుడవైతే, ఒక విశ్వాసివైతే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమన్న మాట బయటోడు కాదు, ముందు నువ్వు పాటించు. నీ సంఘంలో, నీ వ్యక్తిగతంగా, నీ జీవితంలో నువ్వు పాటించు. నువ్వు పాటించినప్పుడు పక్కవాడికి చెప్పు, ఇదే ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ అన్నాడు. నువ్వు ఇక్కడే ఫెయిల్ అయితే ఇంకా మిగతాదంతా నువ్వు ఎలాగ చేయగలవు, ఎలాగ బ్రతకలవు? ఈ అంత్యకాలంలో దేవుడు అడుగుతున్నాడు, అగ్నిలాగా మన్నించగలిగినటువంటి ఒక సైన్యాన్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. నేను చిన్న సేవకున్నే కావచ్చు, కానీ దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, నేను ఒక సేవకుని, దేవుని అభిషేకించబడ్డవని కనుక చెప్తున్నాడు. ఒక మంట కలిగినటువంటి ఒక సైన్యాన్ని దేవుడు మళ్ళీ లేపబోతున్నాడు ప్రతి ప్రాంతంలో. ఎందుకో తెలుసా? మతపరమైన గొడవలు చేయడానికి కాదు, నశించబడి కుంటుబడి నశించిపోవడానికి దగ్గరగా ఉన్న క్రైస్తవ సమాజాన్ని ఆధ్యాత్మికంగా మండించడానికి, ఆధ్యాత్మికంగా పురిగొలిపి రేపు రాబో సంఘములో, సంఘ కన్యకలో ఒక అద్భుతమైన పాత్రను పోషించడానికి, దేవుని కొరకు మంట కలిగి ఆగిపోయినటువంటి వారిని, నేను దేవుని కొరకు ఒక అగ్నిలాగా బ్రతుకుతాను అని కమిట్మెంట్ కలిగిన వారిని దేవుడు లేపబోతున్నాడు మళ్ళీ. ఇది హెచ్చరిక నాదము. దేవుని అగ్ని లాంటి ఒక మంట కలిగిన పరిచర్యకు ఇది నాంది. రాసి పెట్టుకోండి. ఎవరు రారు, అందుకని ఏర్పరచబడిన వారి సైతం మోసగించినట్టు ఇప్పుడు ఇది బయలు వెళ్ళిన ఏదైనా ప్రతి వారి మనసులో ఒక విభేదాన్ని సాతాను సృష్టించబోతున్నాడు. అది కూడా నేను ముందే చెప్తున్నాను. అంతమంది ఈజీగా ఎవరు రారు. వచ్చిన వాళ్ళు దేవుని కొరకు మరొక ఏలియా అవుతారు, మరొక ఎలీషా అవుతారు, మరొక దానియేలు అవుతారు. ఇది నా ఒక్కడి పరిచర్య కాదు, యావత్ ప్రపంచానికి క్రైస్తవ సంఘాల్లో దేవుడు చేయబోతున్నటువంటి ఒక మహా గొప్ప కార్యము. నీకు కమిట్మెంట్ కలిగి ఉన్నావా, ఆశ కలిగి ఉన్నావా, లేకుంటే ఒక విచిత్రమైనటువంటి బోధలో కూరుకుపోయి బ్రతకాలనుకుంటున్నామా? భ్రమపరచబడ్డ స్థితిలోనే సంతోషం ఉంది. అవును, నిజంగా ఆ జీవితం సంతోషంగానే ఉంటుంది. ఎందుకంటే పక్కవాడి మీద నిందలేయడం, ప్రార్థనకు బదులుగా సొల్లు ముచ్చట్లు పెట్టడం, వాక్య పరిచర్యకు బదులు పక్కోడి జీవితాన్ని హేళన చేయడం, సంఘాల్లో విశ్వాసుల మీద పడి పీక్కు తినడం, సంఘాలలో చెడ్డ మాటలు సేవకుల మీద చెప్పి సంఘాన్ని దూరము చేయడం, కక్షపూరితంగా పాస్టర్లను మనకు మనమే అవమానించుకోవడం, సంఘాల్లో గలిబిలి సృష్టించడం, ఇవన్నీ కలుగుతున్నవి. కనుక ప్రియులారా, ఇవన్నీ నీలో ఉన్నాయా? నీ సంఘంలో ఉన్నాయా? నా సంఘంలో ఉన్నాయా? దేవుని ఆత్మ అక్కడ పనిచేస్తలేదు. దేవుని ఆత్మ లేని దగ్గర నువ్వు ఉంటే, దేవుడి ఆత్మ లేని దగ్గర నువ్వు ఉంటే నువ్వు కూడా దేవుని ఆశీర్వాదంలో పాలు పంపులు కాలేవు. ఇది గుర్తుపెట్టుకో. ఇంకా నీ జీవితంలో అనారోగ్యం ఏళ్ళ నుండి రాజ్యం వెళ్తుంది. ఎందుకు వెళ్తుందండి? దేవుడు బాగు చేయనని నీకేనా చెప్పాడా? ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న బైబిల్ చెప్పింది సమయోచితమైన సహాయం అని. ఎందుకు నీకు రావట్లేదు? ఎందుకు ఫెయిల్ అవుతున్నావు? నీ కుటుంబంలో శాంతి సమాధానం లేదు. సర్వ కష్టాలుండని యేసు ప్రభు ఉన్న వారి కుటుంబంలో సమాధానం ఉంటుంది. యేసుతో కలిసి బ్రతుకుతున్న వారి కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఎన్ని అప్పులైన ఉండని, ఎన్ని సమస్యలైన ఉండని, ఎన్ని రోగాలన్నా రాని, ఎంత ప్రమాదమన్నా జరగని, యేసు ఉన్న ఇంటిలో సమాధానం ఉంటుంది. నీవు ఈ ఉదయకాలమున నిన్ను నీవు పరీక్షించుకో. నీ లోపల సమాధానం లేదు, నీ ఇంట్లో సమాధానం లేదంటే ఖచ్చితంగా ఇక్కడ యేసు లేడు. వెళ్ళిపోయిన యేసయ్యను తిరిగి నీ కుటుంబంలో, నీ జీవితంలో చేర్చుకోకపోతే నీ బ్రతుకుకు ఆశీర్వాదం లేదు. ఇదే సంఘంలోని కుదురుబాటు. ఈ కుదురుబాటును ఇప్పటికైనా ఈ వాక్యము విన్న ప్రియ సహోదరుడా, సహోదరుని నీవు దిద్దుకోకపోతే
నీ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదము ఉండదు. గుర్తుపెట్టుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనాలు. విన్న వాక్యము సైతాన్ని ఎత్తిపోకుండా నీరు కట్టి ఫలింపచేయండి. మంచినీళ్ళలో పడ్డ విత్తనము నూరంతలో ఫలించినట్లు మా అందరి జీవితాల్లో ఫలించే కృపను దయచేయమని నువ్వే తోడైతే కాపాడు. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి పరమ ప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప పరిశుద్ధాత్మదేవుని యొక్క శాశ్వత ఆశీర్వాదం ఇది మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ పర్యంతం వరకు మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశమునకు సంపూర్ణ విజయం, అపవాదికారి క్రియలకు కోటి నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలందరినీ దీవించును గాక.